గేమ్ చేంజర్ పక్కా ఫ్లాప్ అవుతుంది అనేది ఇప్పుడు చాలామంది బయట మాట్లాడుతున్న మాట. ఇంకోటి ఏంటంటే ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా చాలా డీలా పడిపోయారు. ఆర్సీఎంఏనా తప్పు రూట్లో వెళ్తున్నారా అని చెప్పేసి వాళ్ళకు కూడా డౌట్ ఉండిపోయారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి ఏమైనా ఐడియా ఉందా? అంటే జనరల్లీ గేమ్ చేంజర్కి ఉండే బజ్ ఉంది, బట్ ఏంటంటే కొంత మాస్ సర్కిల్స్లోకి సినిమా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా కూడా సోషల్ మీడియాలోనే ఆడుతుంది, కానీ బయట ఎక్కువ మందికి ఎంత రీచ్ అవుతుంది అనేది తెలియదు. ఎందుకంటే బాహుబలి టు లాక్డౌన్ ముందు వరకు కూడా సినిమాలన్నీ బాగుండేవి. లాక్డౌన్ తర్వాత ఏమైందంటే కేవలం వాళ్ళు ఎంత బాగా ప్రమోట్ చేయగలిగితే అంత బాగా సినిమాని తీసుకెళ్ళగలుగుతున్నారు. సో పెద్ద సినిమాలు చూసుకుంటే కనుక పెద్దగా వచ్చినాయి లేవు, అందరి అడపదడప సినిమాలే. గత 6 ఏళ్లలో చూసుకుంటే ఎన్టీఆర్ గారి రామ్ చరణ్ గారి వచ్చింది 2 సినిమాలు. మరి ఈ లెక్కన ఇంకా వాళ్ళు ఇంత టైం తీసుకుంటే జనం కూడా మర్చిపోతారు ఖచ్చితంగా. సో దేవరాని ముందు నుంచి కూడా హైప్ చేసుకుంటూ వస్తే ఆ సినిమా 500 కోట్లు దాటింది. సో మరి ఈ సినిమాని శంకర్ గారు అసలు పట్టించుకోవట్లేదు. మరి దిల్ రాజు గారు అంత ఖర్చు పెట్టి ఎందుకు ప్రమోషన్ చేయించుకోవట్లేదు ఆయన? మరి శంకర్ గారి మైండ్లో ఏముంది, ఈ సినిమా ఏ క్యాలిక్యులేషన్లో ఆడుతుంది అనుకుంటున్నారా ఆయన? అది మరి వచ్చినాకే తెలుస్తుంది ఖచ్చితంగా. ఆయన అయితే ఈవెంట్స్ మాత్రమే ఒక టైం చెప్పి ప్లాన్ చేస్తున్నారు తప్ప దీన్ని ఇంకో విధంగా ప్రమోట్ చేయాలి సెల్ఫ్ కానీ ఆయన అనుకుంటున్నారో లేదో కూడా ఎవరికి తెలియదు. బట్ శంకర్ గారిని అయితే లాస్ట్ మినిట్ దాకా తక్కువ అంచనా వేయలేము. సినిమా చూసే వరకు ఏం మ్యాజిక్ జరుగుద్దో స్క్రీన్ మీద తెలియదు. సో ఎడ్ చేసి దిల్ రాజు గారి మీద కూడా అందరు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే 400 కోట్ల పైన ఇన్వెస్ట్ చేశారు సినిమా కోసం. చేసినప్పుడు కనీసం అప్డేట్స్ తీసుకోవాలి, ప్రొడ్యూసర్ అన్నాక ఆ మాత్రం ఉంటుంది. ఆయన ఏమంటున్నారంటే శంకర్ గారిని దాటి మేమేం అడగలేము, ఆయన రెస్పెక్ట్ ఇస్తున్నాము. అది ఒక టైం వరకు రెస్పెక్ట్ ఇవ్వచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు సాంగ్స్ అప్డేట్లు కూడా ఎవరన్నా ఒక వారం ముందు రోజులు అల్లు అర్జున్ గారి సాంగ్స్ అయినా ఒక వారం ముందు నుంచి ప్రమోషన్ చేసుకుంటూ వస్తారు. ఇక్కడ ఏంటంటే రేపో ఎల్లుండో సాంగ్ అనగా ఈ రోజు దాని అనౌన్స్మెంట్, ముందు రోజు ప్రోమో, ఆ తర్వాత రోజు సాంగ్. సో అదేంటంటే బజ్ అనేది క్రియేట్ అవ్వట్లేదు, అసలు తెలియట్లా వచ్చినట్టు. ఒక 4 రోజుల ముందు ప్రోమో ఇస్తే ఆ ప్రోమో వెళ్తుంది జనాల్లోకి, ఫుల్ సాంగ్ ఎప్పుడు రాని వెయిట్ చేస్తారు. ఇదేంటంటే 1 రోజు ముందో 2 రోజుల ముందు ఇవ్వడం వల్ల ఉపయోగమే లేదు పెద్ద సినిమాలకి. అయితే చిన్న సినిమాలు అంటే అప్పటికప్పుడు ప్రమోట్ చేసుకుంటారు, కానీ పెద్ద సినిమాలు కొంచెం ఒక వారం అడ్వాన్స్గా ఉండాలి ప్రతి ప్రమోషన్ కూడా. మరి ఎందుకంటే శంకర్ గారు లాస్ట్ మినిట్ దాకా అప్డేట్ ఇవ్వకపోవడం, సో మరి ప్రతి అప్డేట్ మాసెస్ దాకా వెళ్ళట్లా. ఇప్పుడు పుష్ప వెళ్ళినంత గ్రౌండ్ లెవెల్లోకి గేమ్ చేంజర్ వెళ్ళట్లేదని చెప్పాలి. మరి దీన్ని ఇంకా నమ్మడానికంటే ఓన్లీ రామ్ చరణ్ గారు మాత్రం బలం సినిమాకి. నిజంగా మెగా ఫ్యాన్స్ ఎవరు కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరు కానీ టెన్షన్ ఏం పెట్టుకోవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ బాక్స్ ఆఫీస్ కింగ్ ఉన్నాడు. సో అక్కడ నిర్మాత సరిగ్గా అటు ఇటుగా పనిచేసిన, డైరెక్టర్ గారు దాన్ని కొంచెం అవాయిడ్ చేసిన, ఇంకేదన్నా సో దానికి ఫ్యాక్టర్స్ 100 ఉంటాయి నెగిటివ్. ఇప్పుడు ఎందుకంటే రామ్ చరణ్ గారు ఉన్న పొజిషన్కి RRR తర్వాత ఆయన మీద ఏడుపులు స్టార్ట్ అయినాయి. సో ఏంటంటే ఆటోమేటిక్గా ఈ సినిమాకి నెగిటివ్ చేద్దామని చూస్తారు ఖచ్చితంగా. బట్ వన్స్ ఆయన వాల్ పోస్టర్ అనేది గోడ మీద పడిన తర్వాత మాస్ ఆడియన్స్ వాళ్ళే తన్నుకుంటూ వస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా సలార్ సినిమా ప్రశాంత్ నీల్ గారు ఒక్క ప్రమోషన్ చేయలేదు, దానికి ఒక్క ఈవెంట్ పెట్టలా. సో దానికి ఉంది బజ్, ఆడింది అంతే. ఎంతవరకు వచ్చిందో అంతవరకు వచ్చింది అది, ఆయన ఏం చేయకుండానే. ఇంకా ఆయన చేస్తుంటే బాగుండేదేమో, ఇంకా ఎక్కువ వచ్చేదేమో. సో బట్ యాజ్ ఆఫ్ నో వచ్చింది. సో దీనికి కూడా ఏమి చేయవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ హీరోస్. వీళ్ళ సినిమా వస్తుందంటే వెయిట్ చేసే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు 10 మంది ఫ్యాన్స్కి తెలిస్తే వాళ్ళే 100 మందికి పరిచయం చేస్తారు సినిమాని. సో ఖచ్చితంగా ఎవరో టెన్షన్ పడాల్సిన పని లేదు, ఎవరో డీలా పడాల్సిన పని లేదు. వన్ అండ్ ఓన్లీ ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా వచ్చిందంటే ఆయనకు ఉండే ఆడియన్స్, ఒక సెక్టార్ ఆడియన్స్ ఆయనకు ఉంటారు ఖచ్చితంగా. ఈ సినిమా హిట్ టాక్ కూడా వచ్చింది అంటే ఇంకా రికార్డులకి అది ఎండ్ కార్డు పడిపోద్ది ఖచ్చితంగా.